బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం వచ్చింది. మిండానావో ద్వీపాన్ని కుదిపేసింది భారీ భూకంపం. శుక్రవారం ఉదయం 9:43 నుంచి 7.4 రిక్టర్ స్కేల్ పై తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇక ఈ భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చాయి. అల్లకల్లోలంగా మారింది పసిఫిక్ తీరం అంతా కూడా. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు మీరు. ఆ భూకంప తీవ్రతకి సంబంధించి భూమి కంపించిన విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడున్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒక గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. అందరూ కూడా మొత్తం రోడ్లు, బిల్డింగ్స్, అక్కడ మనుషులందరూ కూడా కుదిపేస్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో అలా అయిపోయింది చాలాసేపటి వరకు కూడా. సో వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి లోపల బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కిందకు వచ్చేసారు. సో విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయితే తీర ప్రాంత ప్రజలకు అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. 7.4 రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైంది భూకంప తీవ్రత. ప్రస్తుతం మీరు కొన్ని విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. ఆ భూమి కంపించిన తర్వాత ఏ విధంగా మొత్తం అంతా కూడా ఇల్లు, అలాగే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ఏ విధంగా ఊగిపోతూ బ్లాస్ట్ అయితే ఎలా అవుతుంది అలా ఆ విధంగా అయిపోయిన పరిస్థితి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. Lord, tama na Lord! Lord! రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు ఫిలిప్పీన్స్లో ఏం జరుగుతోంది? 7.4 తీవ్రత అంటే అది భారీ తీవ్రతగానే పరిగణిస్తూ ఉంటారు. సో ఏంటి, అధికారులు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం వాళ్ళందరూ ఎవాక్యువేట్ చేస్తున్నారా ఎక్కడికక్కడ? మౌనిష, గత కొంతకాలంగా కూడా భూకంపాలు ఈ ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా పసిఫిక్ తీరంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. పసిఫిక్ తీరంలో ఉన్నటువంటి పలు దేశాలపై, వియత్నాం కానీ, అలాగే ఇండోనేషియా కానీ, ఇటు ఫిలిప్పైన్స్ కానీ, అటు అమెరికాను అనుకున్నటువంటి కొన్ని రాష్ట్రాలు కానీ, అలాగే ఇటు రష్యా ప్రాంతంలో కానీ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ప్రకృతి విపత్తు భారీగా రాబోతుంది అనే సంకేతాలు కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలిప్పైన్స్ వద్ద సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఇక శుక్రవారం ఫిలిప్పైన్స్ లోని మిండనోవా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించినట్లుగా యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ EMCSC తెలపడం జరిగింది. దీని తీవ్రత 7 రిక్టర్ స్కేల్ పై 7.4గా ఉందంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ఇటీవల రష్యాలో వచ్చిన భూకంపం తర్వాత కూడా ఇదే విధంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. రష్యా తీర ప్రాంతాలతో పాటుగా అమెరికాకు సరిహద్దుల్లో ఉన్నటువంటి అలస్కా తీర ప్రాంతం కానీ, అలాగే జపాన్ కు కూడా ఇది ప్రభావం పడింది. ఇప్పుడు అలాగే పలు దేశాలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్లు అంటే 186 మైళ్లు పరిధిలోపు ఉన్న తీర ప్రాంతాలకు ప్రమాదకరమైనటువంటి సునామీ అలలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. శాంటియాగో పట్టణానికి తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందంటూ కూడా అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలపడం జరిగింది. దీనితో అధికారులు అంటే రాబోయే 2-3 గంటల్లో తీర ప్రాంతంలో సాధారణం కంటే కూడా అతి భారీగా అలలు వచ్చే అవకాశం ఉంది. రాకాసి అలలు సముద్ర తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఉన్న పళ్ళంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాస్త భయభ్రాంతులకు గురి కావడమే కాకుండా తమకు అందుబాటులో ఉన్నటువంటి రవాణా వ్యవస్థలతో, అంటే సాధారణంగా భూకంపం ఇలాంటి వచ్చిన సునామీ హెచ్చరికలు వచ్చినప్పుడు
ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి రవాణా వ్యవస్థలు ఉండాలి. దీంతో అధికారులు కూడా పెద్ద ఎత్తున రవాణా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసి కొంతమందిని అంటే వృద్ధులు ఇలాంటి వాళ్ళని హెలికాప్టర్ల ద్వారా కూడా తరలించే ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రాబోయే 2-3 గంటల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి సునామీ వచ్చే అంటే ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత వెంటనే సునామీ రాదు, కొంచెం దానికి కొంత సమయం ఉంటుంది. అది 2-3 గంటల సమయం తీసుకుంటుంది, ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఈ సమయంలోపు వాళ్ళందరినీ కూడా అంటే సునామీ వచ్చేటప్పుడు కూడా కాస్త హెచ్చరికలు జారీ చేస్తుంది, కొంత సమయం కూడా ఇస్తుంది, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నట్టు. ఇప్పుడు ఈ సమయంలో అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఫిలిప్పైన్స్ తీరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించడం జరుగుతుంది. సో ముందుగా ఎలాంటి అలర్ట్స్ జారీ చేయలేదు అధికారులు, ఎందుకంటే ఒక విజువల్లో చూస్తే బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి పరుగులు తీసుకుంటూ వస్తున్నారు, దాంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళ కోసం ముందుగా అలర్ట్ చేయాలి, ఇలాంటిది ఏమైనా ఉంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలి అని చెప్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ సునామీ హెచ్చరికలు అంటే ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ భూకంపం వస్తుంది అనే వార్నింగ్ అయితే మనం ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ కానీ ఇటీవల కొన్ని సమయాల్లో భూకంపాలు వస్తున్నాయి. ఎప్పుడో భూకంపం వచ్చే అవకాశం ఉండొచ్చు అనే హెచ్చరికలే కానీ అది ఈ తీవ్రత రాబోతుంది మీరు అందరూ వెళ్లిపోండి అనే హెచ్చరికలు అయితే చేయడం కష్టం. ఇప్పుడు ఫిలిప్పైన్స్ లో కూడా జరిగింది అదే. ఇప్పుడు సునామీ హెచ్చరిక భూకంపం వచ్చిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి సునామీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తరలించే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటే భూకంపం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5.9 అలాగే 5.6 తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9, 5.6 తీవ్రత మళ్ళీ 2 సార్లు అనేక భూకంపాలు వచ్చాయి. దీంతోనే అధికారులు మరింత అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. అటు దీనితో పాటుగా మరికొన్ని దేశాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, పపువా న్యూగినియా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాలు అయితే ఒకవేళ సునామీ వస్తే ఫిలిప్పైన్స్ తో పాటుగా ఇండోనేషియా అలాగే పపువా న్యూగినియా, ఈ 3 కూడా ద్వీపకల్ప దేశాలే. కాబట్టి చుట్టూ కూడా వాటికి అంటే ఖచ్చితంగా వాళ్లకు రవాణా సదుపాయాలు కానీ అవన్నీ కూడా భారీగా ఉండాలి. ముందుగా విమానాల్లోనే తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ భూకంపం వచ్చినా సరే ఆ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తున్నాము ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. మిండోనావో ద్వీపాన్ని భారీ భూకంపం ఒక్కసారిగా కుదిపేసింది. అక్కడున్న ప్రజలంతా కూడా భయభ్రాంతులతో బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు తీసిన విజువల్స్ కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాము. Tago! Tubo na. Saka nagbalik. Tanawan ninyo ni kay gani ha. Napay tubig paglinog hubas ang kabatuan ba? Bulo. Na. Oh. Angaray. Balik no. Tara. Ilalok tro. Oh. No. మిండోనావో ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9:43 ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం సంభవించిన తరువాత కుదుపులకి భూమి మొత్తం ఒక్కటేసారి కుదేలవడంతో ఆ బిల్డింగ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకి పరుగులు తీశారు. సో విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. Tago!
Lord, tama na Lord. Lord. Tama na Lord. Karon gyud, just